వీర్యార్జునుడిగా చేయబడతాడు. అయితే చొట్ట చేతులతో ఉన్న చక్రవర్తి నేను ఈ సామ్రాజ్యాన్ని తండ్రి తర్వాత పరిపాలించలేను అన్నప్పుడు అప్పుడు ఆ మంత్రి గారు సహ్యాద్రిపురంలో దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు, ఆ స్వామివారిని సేవించడం వలన మీకు సమస్య పరిష్కారం జరుగుతుంది అని స్వామివారు చెప్పడంతో చొట్ట చేతులతోటి కార్తవీర్యార్జునుడు మన సహ్యాద్రి పర్వతం వెళ్ళాడు. సహ్యాద్రి పర్వతం వెళితే దత్తాత్రేయ స్వామి వారు ఎలా ఉన్నారయ్యా అంటే, దత్తాత్రేయ స్వామి వారు పరీక్షలు పెడతా ఉంటారు భక్తులకి అంటారు. అలాగే స్వామివారు ఒక చేతిలో కళ్ళు ముంత, ఒక చేతిలో ఒక శ్రీ అంటే అనఘాలక్ష్మి, ఆమె అనఘామాత. స్వామివారికి కళ్యాణం లేదు, వ్రతము. స్వామివారి కనుబొమ్మల మధ్య నుంచి ఉద్భవించినదే అనఘామాత. ఆ అనఘామాతలో మహాలక్ష్మి, మహా సరస్వతి, కాళీ మూడు సంపూర్ణమైనటువంటి వారి యొక్క అంశాలు ఉన్నాయి. అలాగే అంశాలు ఉంటాయి. కాబట్టి అనఘామాత, త్రిమాత. దత్తాత్రేయ స్వామి వారు విష్ణుమూర్తి, ఆయనలో శివుడు అలాగే బ్రహ్మ కూడా ఐక్యమై ఉంటారు. కాబట్టి త్రిమూర్తులు కలిసి దత్తాత్రేయ జన్మము అదొక ఉదంతము. అయితే ఈ కార్తవీర్యార్జునుడు సహ్యాద్రి పర్వతం వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామి వారి పరీక్షల్ని ఫేస్ చేసి అనుభవించి ఆ దత్తాత్రేయ స్వామి వారి సేవ చేయటం వల్ల ఆయన్ని ఒక తన్ను తంతాడు. తంతే రెండు చేతులు ఊడిపోతాయి. పిచ్చివాడా, నన్ను పట్టుకున్నావు, రెండు చేతులు కూడా ఊడిపోయినాయి, ఎలా బ్రతుకుతావు నువ్వు అంటే, అయినా పర్వాలేదు స్వామి, నేను నీ సేవ చేస్తాను అంటే అప్పుడు స్వామి సాక్షాత్కరించి ఈ అనఘా వ్రతాన్ని ఆయనకు తెలియజేశాడు. ఈ అనఘా వ్రతాన్ని తెలియజేయటం వల్ల ఈ అష్టసిద్ధులని దత్తాత్రేయ స్వామి వారు అనఘామాతకి కలిగినటువంటి అష్టసిద్ధులు పుత్రులుగా కలిగినటువంటి ఈ అష్టసిద్ధుల్ని ఆవాహన చేసి అమ్మవారిని అయ్యవారిని ఆవాహన చేసి ఏదైతే వ్రతం చేస్తారో స్వయంగా దత్తాత్రేయ స్వామి వారి అవతారం గురించి కార్తవీర్యార్జునుడికి చెప్పి చేయించినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. మనం ప్రతి నెల మనం ఆ బహుళ అష్టమి రోజు మన దేవాలయంలో అనఘా వ్రతాన్ని చేస్తూ ఉంటాము. కానీ ఈరోజు విశేషమైనటువంటిది దత్తాత్రేయ స్వామి స్వయంగా కార్తవీర్యార్జునుడి చేత చేయించినటువంటి పుణ్యదినము ఈ రోజున. కాబట్టి మనం అందరము కూడా ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించడం వల్ల మనకి కావలసినటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి, మనకు ఉన్నటువంటి ఇది బాధలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని చేయాలి. అలాగే దత్తాత్రేయ స్వామి వారు వ్రతం చెప్పారు, నేను ఒకరోజు చేశాను అయిపోయింది. ఈ మధ్య కొత్త దేవాలయాలు వెలుస్తున్నాయి. ఒక నిమిషం వెళితే నిమిషమాత, గంట వెళితే గంట మాత, 2 గంటలు వెళితే 2 గంటల మాత. అది ఏమీ తీరవు. అవన్నీ కూడా నిరంతరము ఎప్పుడైతే స్వామిని స్మరిస్తామో అప్పుడు మాత్రమే మనకు ఉన్నటువంటి పాపరాశి నశించి మనము పుణ్యగతిని పొందుతాము. అంతేగాని ఈ మధ్య చాలా దేవాలయాలు వెలిసినాయి. 1 నిమిషంలో వచ్చేస్తే 1 నిమిషం దేవత, 2 నిమిషాలు వెళ్తే 2 నిమిషాలు దేవత. అది ఎప్పుడు కూడా సాధ్యపడదు. అందుకనే మేము స్వామి ఒకరికి చెప్పి పంపారు. ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఆయన వచ్చి 9 నెలలు చేసుకోమన్నాడు అనఘావ్రతాలు స్వామి వారు, లేకపోతే 9 మాసాలు దత్తహోమం చేసుకోమన్నాడు అని చెప్పారు. అదేంటి ఆ 9 నెలలు, 1 నెల చేయటమే కష్టం, 9 నెలలు ఎలా చేస్తారని. అప్పుడు మరో రోజు ఇంకొక పెద్ద మనిషి వచ్చాడు, స్వామి ఇలా చెప్పారు ఏంటి అంటే, అప్పుడు ఆయన ఒక అవధూత రూపంలో వచ్చాను. ఏం చెప్పారంటే, అయ్యా నిరంతరము ఈ 9 నెలలు కూడా అమావాస్య వస్తుందనో బహుళాష్టమి వస్తుందనో నిరంతరము స్వామిని మనసులో స్మరించడం వల్ల, ఆ స్వామి స్మరణ వల్ల వాళ్ళకు ఉన్న ఇబ్బందులు తొలగించడానికి వీలవుతుంది. కానీ ఏదో 1 నిమిషంలో అయిపోతుంది, ఒక వ్రతం చేస్తే అయిపోతుంది, ఒక ప్రదక్షిణ చేస్తే అయిపోతుంది అనేది పొరపాటు. ఏ దేవతామూర్తి అయినా సరే కూడా నిరంతరము స్వామిని సేవించడము, నిరంతరము ప్రార్థించడము, ధ్యానించడము చేయడం వలన మాత్రమే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. ఏదో ఒక రోజుకి వెళ్ళాము, గుడికి వెళ్ళాము, కొబ్బరికాయ కొట్టాము, అయ్యో వచ్చేసింది మనకు రాలేదు, అయ్యో ఆ దేవుడు వరం లేదు, ఇంకో దేవుడికి వెళ్దాం, ఇంకొక నిమిష దేవత, గంట దేవత దగ్గరికి వెళ్దాం, కొబ్బరికాయ కొడదాం. అవన్నీ కూడా సాధ్యపడవు. నిరంతరము ఎప్పుడైతే దత్తాత్రేయ స్వామిని స్మరించడం వలన మాత్రమే మనం అనుకున్నటువంటి జీవనం ఏర్పడుతుంది, సుఖమయమైన జీవనం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో పుణ్యదినము.
ఈ రోజు నుంచి కూడా మీరు నిరంతరము నామస్మరణ చేయండి. దత్తాత్రేయ స్వామి నామస్మరణ వల్ల మనకి జీవితంలో ఉత్తమ గతిని కలుగుతూ ఉంటుంది. ఈ దేవాలయంలో ఎంతో మందికి స్వామి తను స్వయముగా దర్శనమిచ్చినటువంటి దర్శన భాగ్యం కలిగించినటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఇంత మూలకి ఇంత నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం చేసినప్పుడు దత్తాత్రేయుడి గురించి ఎవరికీ తెలియదు. దత్తాత్రేయుడి గురించి తెలియకపోతే కింద బాబా మందిరంలోకి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, కింద పైకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ రాను రాను దత్తాత్రేయ ఎప్పుడైతే బాబాని శోధిస్తామో, బాబా చెప్పింది చేస్తామో, బాబా చెప్పింది మనం చేయం, బాబాని మాత్రం వ్యతిరేకిస్తాం. బాబా ఆయన చెప్పింది చేస్తే ఆయనకి ఏం చెప్పాడు అనేది అర్థమవుతుంది. 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేయమని చెప్పాడు బాబా, కానీ మనం అది చేయం, బాబాని మాత్రం వ్యతిరేకిస్తాం. బాబా నేను నాకేం పూజ చేయమని చెప్పలా, 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాం, ఆయన వ్యతిరేకిస్తూ ఉంటాం. కాబట్టి అది ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి ప్రయత్నిద్దాము. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు నిదానంగా ప్రశాంతంగా ఉండి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని పక్కవాడితో మాట్లాడకుండా ఏ భావంతో అయితే దేవాలయానికి వచ్చామో, ఏ భావంతో అయితే మనం ఈ వ్రతం చేస్తున్నామో, ఏ కోరికతో అయితే ఈ వ్రతం చేస్తున్నామో అదే భావంతో కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా మీ దగ్గర ఏ వస్తువు లేకపోయినా పక్కవారిని ఎవరిని డిస్టర్బ్ చేయబాకండి. మీకు ఉన్నదాంతో చేయండి, దానివల్ల ఇబ్బంది ఏమీ కలగదు. చక్కగా స్వామివారి మీద ధ్యానంతో మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే భావంతో ఇంటికి వెళ్ళండి. మీరు చక్కగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు చక్కగా అనగా వ్రతాన్ని నిర్వహించుకోండి. జై గురుదత్త.